కన్యవారికి గనక చూసుకున్నట్లయితే మీకు లాభస్థానంలో రవి గురువు. ఒక రకంగా చెప్పాలంటే లాభస్థానంలో రవి గురువు కలవడం మంచిదే. కాకపోతే ఇక్కడ ఏంటంటే జీవాత్మ సంయోగం లాభస్థానంలో ఉండడం మంచిదే. కాకపోతే గురువు ఇక్కడ అస్తంగత్వ దోషంలోకి వెళ్తున్నాడు. అంటే కంబస్ట్ అంటాము జన్మజాతకానికి సంబంధించింది. అయితే గోచారంలో వాడేటువంటిది మౌఢ్యమే అని వాడుతూ ఉంటారు. మరి ఈ లాభస్థానంలో ఈ గ్రహాలు చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు అస్తంగత్వ దోషంలోకి వెళ్ళినందుకు మీకు కలిగే ఫలితాలు ఏమిటి, మరియు మీ జన్మజాతకంలో కనుక ఏదైనా గ్రహం, ఇప్పుడు మనకి మిగతా గ్రహాలు ఉంటాయి కదా, చంద్రుడు, గురువు, శుక్రుడు, శని ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి ఏదైనా భావనలో కంబస్ట్ అయినప్పుడు మీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, అది కూడా 8 డిగ్రీల లోపల అవ్వాలి, మరియు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మీరు ఏదైనా ఒక ల్యాండ్ తీసుకునేటప్పుడు లేదా ఒక ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏదైనా విద్యా సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క కెరీర్ విషయంలో కూడా ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సప్తమం నుంచి దశమ స్థానం కూడా అవుతుంది గురువు. కాబట్టి మీ జీవిత భాగస్వామి ఎక్కడైనా రాంగ్ స్టెప్ వేస్తున్నారా ఉద్యోగం విషయంలో, ఉద్యోగం ఎక్కడైనా ఒప్పుకునే విషయంలో కావచ్చు, ఉద్యోగం మారే విషయంలో కావచ్చు, ఉద్యోగాన్ని వదిలేసే విషయంలో కావచ్చు, రాంగ్ స్టెప్ పడుతూ ఉంటుంది, చూసుకోవాలి. మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నట్లయితే అందులో ముఖ్యంగా స్కూల్స్, కాలేజెస్, పార్ట్నర్షిప్స్లో చేస్తున్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా. ఒక్కొక్కసారి చూడండి, ఒక్కొక్కసారి మనం చిన్న చిన్న రాంగ్ స్టెప్స్ పడుతుంది. ఎందుకంటే లాభస్థానంలో ఉన్నాడుగా, ఈ భూమి చాలా తక్కువకి వస్తుంది, తీసేసుకుంటే మనం దీన్ని ఇంకా ఎక్కువగా అమ్మచ్చు, చాలా మంది చేస్తుంటారు. వాళ్ళ జాతకంలో గనక ధనం గనక భూమి ద్వారా యోగం ఉంటే గనక వారు 1,00,00,000 భూమి కొని విత్ ఇన్ 1 మంత్ 1,50,00,000కి 1,25,00,000 అమ్మేసినవి చాలా ఉన్నాయి, 2,00,00,000కి అమ్మినవి కూడా చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాడు టైం బాగుంటేనేమో ఆ రకంగా అవుతుంది, టైం బాగున్నప్పుడు మళ్ళీ అదేదో కబ్జా ల్యాండ్ అవ్వడం. కాబట్టి మీరు ల్యాండ్స్ తీసుకునేటప్పుడు, ఏదైనా కోర్స్ చేసేటప్పుడు, ఏదైనా బిజినెస్లో ఎక్కువ లాభం వచ్చేస్తుందని పార్ట్నర్స్ ఎవరైనా చెప్పినటువంటి విషయాల్లోని, పార్ట్నర్షిప్ చేసేటువంటి విషయాల్లోని కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. శుక్రకేతు రవి శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇక్కడ ఈ గోచారంలో రవి 8 డిగ్రీస్ లోపల కనుక ఏదైనా గ్రహంలోకి వస్తే ఆ గ్రహాన్ని హస్తగతం చేసుకుంటాడు. ఎక్సెప్ట్ రాహువు, కేతువు ఆర్ బుధుడు కూడా కొంతవరకు ఎగ్జంప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే బుద్ధికారకుడు బుధుడు ఎందుకు కనెక్ట్ అవ్వడం అంత అస్తంగత్వ దోషంలోకి వెళ్ళిపోలేడు రవితో. మిగతా గ్రహాలన్నీ కూడా అస్తంగత్వ దోషంలోకి వెళ్తాయి. ఒకవేళ మీ జన్మజాతకంలో కనుక ఈ గ్రహస్థితి అస్తంగత్వ దోషంలోకి వెళ్ళినట్లయితే ఒక ఫలితాలు వస్తాయి. గోచారంలో సహజంగా ఇప్పుడు దీన్ని మౌఢ్యమి అని కూడా అంటూ ఉంటారు. మౌఢ్యమి సమయంలో ఏంటంటే గృహ ప్రవేశాలు, గృహ నిర్మాణాలు, వివాహాలు, లేకపోతే ఏదైనా కొత్తగా ఏదైనా పని, ఒక ఆఫీస్ పెడుతున్నాము, ఇటువంటివి చెయ్యరు సర్వసాధారణంగా. ఇంకా రెగ్యులర్గా పాటించేటువంటి, ఇప్పుడు రెగ్యులర్గా జాబ్ మారాలి, దానికి మౌఢ్యమితో సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ నడుస్తున్నప్పుడు మీరు మధ్యలో మౌఢ్యమే నడుస్తుంది కదా అని ఆపాల్సిన పని లేదు. సో ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మౌఢ్యమి యొక్క ప్రభావం తగ్గడానికి అందరూ కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం మంచిది. అయితే ఇక్కడ మీ పర్సనల్ చార్ట్లో కనుక మిగతా గ్రహాలు ఏవైనా మౌఢ్యమి దోషంలో ఉంటే ఏమిటి? సర్వసాధారణంగా మౌఢ్యమి దోషంలో మొట్టమొదటిగా మనం చూసుకుంటే చంద్రుడు అమావాస్య సమయంలో రవికి దగ్గరగా ఉంటాడు. అమావాస్యకి దగ్గరలో పుట్టినటువంటి వారు ఎవరైనా సరే స్వయం పాకం మీరు ప్రతి అమావాస్యకి పెద్దల కోసం, పితృదేవతల కోసం ఎంత స్వయం పాకం ఇస్తుంటే మీ లైఫ్ అంత బ్రైట్గా తయారవుతుంది, మానసిక రుగ్మతలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే చంద్రమా మనసో జాతః అంటారు కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి ఆ బలం అనేటువంటిది పెరగడం జరుగుతుంది. ఇక రెండవది, కొన్నిసార్లు కుజుడు చాలా క్లోజ్ కంజంక్షన్లో ఉంటాడు. అయితే కుజుడు రవి కలిసి ఉన్నప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా కొంచెం హైపర్గా ఉండడం, మనుషులు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ కుజుడు ఎవరికైనా రవికి చాలా దగ్గర డిగ్రీల్లో 8 డిగ్రీల లోపల కనుక ఉన్నట్లయితే మీరు ఏదైనా పొలాలు కానీ, స్థలాలు కానీ, ఏదైనా మిషనరీస్ కానీ కొనుగోలు చేసేటప్పుడు కొంచెం ఆ రవి మహర్దశలు కానీ, కుజుడు మహాదశలు కానీ, రవి కుజ అంతర్దశలు కానీ జరిగేటప్పుడు
ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. అందులో ప్రత్యేకంగా మీకు ఇది 4వ భావ సంబంధం వస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 4వ భావంలో ఏదైనా గ్రహం కంబస్ట్ అయినా కూడా ఆ పర్టికులర్ మహాదశలు అంతర్దశలు వచ్చేటప్పుడు ప్రాపర్టీస్ తీసుకోవడము. అయితే ఇక్కడ గ్రహం బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు చతుర్థ స్థానంలో బుధుడు కంబస్ట్ అయ్యాడు, అంటే బుధుడు పెద్దగా కవ్వడని చెప్పాను. శుక్రుడు అయ్యాడు ఉదాహరణకి, అప్పుడు గృహ నిర్మాణం చేస్తున్నాం, లేదా ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించింది ఏదైనా మీరు కోర్స్ చేస్తున్నారు, అది అప్పుడు ఇబ్బంది అనమాట. ఆ రకంగా ఒక్కొక్క గ్రహం కనుక చూసుకున్నట్లయితే బుధుడైతే ఎలాగో అవ్వడం చెప్పుకున్నాము. గురువు కనుక కంబస్ట్ అయ్యాడు ఎవరికైనా, అప్పుడు అది పర్టికులర్గా పంచమ స్థానంలో కంబస్ట్ అయ్యాడు. ఆ టైంలో మీరు ఐవీఐలు ఐయుఐలు ఐవీఎఫ్లు ఇలాంటివి చేయించుకుంటున్నారు, సంతానం కలగకపోతే చేయించుకుని ఉంటారు చాలామంది. సో అలాంటివి మీకు మహాదశ అంతర్దశ అంటే రవి అంతర్దశ లేదా రవి మహాదశ, గురు అంతర్దశ గురు మహాదశలు నడిచేటప్పుడు ఏమవుతుందంటే సంతానం విషయంలో మీరు వెచ్చించినటువంటి మనీ కానివ్వండి, పడినటువంటి శ్రమ కానివ్వండి, పాపం అక్కడ ఫ్రూట్ఫుల్ అవ్వకుండా ఉంటూ ఉంటుంది. సో గురువు కనుక ఇలా అయినప్పుడు మంత్ర సాధన చేసేవాళ్ళు, ఇంకొంతమంది పాపం గురువు కంబస్ట్లో ఉన్నప్పుడు తెలియక ఆ పర్టికులర్ టైంలో ఉపనయనాది సంస్కారాలు కూడా చేస్తూ ఉంటారు. పర్టికులర్గా ఈ యొక్క గురువు మౌఢ్యంలో ఉన్నప్పుడు ఉపనయనాది సంస్కారాలు కూడా చెయ్యరు. ఎందుకంటే గురువు యొక్క దృష్టి భూమి మీద రవి యొక్క అస్తంగత్వ దోషం మౌఢ్యమి దోషం వల్ల పడట్లేదు, ఆ కిరణాలు పడనప్పుడు అది వేస్ట్ అవుతుంది. అదే రకంగా ఇప్పుడు ఈ గురువు అస్తంగత్వంలోకి లేదా మౌఢ్యం దోషంలోకి వెళ్ళినందుకు మరలా ఒకసారి మనం ఆల్రెడీ గతంలో చాలాసార్లు చెప్పాము, ఒక 50 సార్లు అయినా బంగారం అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటుందని చెప్పాము. కాబట్టి ఏంటంటే ఈ యొక్క గోల్డ్కి సంబంధించింది ఏదైతే ఉందో ఇది కొంచెం స్ట్రక్ అవ్వడం కానీ, కొంచెం అప్ అండ్ డౌన్స్ అవడం ఎక్కువ తీవ్రత చెందుతూ ఉంటుంది ఇక్కడ. ఇక బాగా తగ్గడం లేదా బాగా పెరగడం లాంటివి కూడా జరుగుతాయి ఈ అస్తంగత్వ దోషం వల్ల. ఇక అదేవిధంగా శుక్రుడు ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా శుక్రగ్రహం కనుక పర్టికులర్గా సప్తమ స్థానంలో కనుక అస్తంగత్వం అయింది, లేదా 12వ స్థానంలో కంబస్ట్ అయింది, గ్రహం కంబస్షన్ అంటారు దాని ఇంగ్లీష్లో, తెలుగులో అయితే అస్తంగత్వ దోషము అంటారు. సో ఆ రకంగా ఎవరికైనా శుక్రుడు అయితే పర్టికులర్గా పురుషులకి అయితేనేమో స్పర్మ్ కౌంటింగ్ తగ్గుతూ ఉంటుంది 12లో అయితే కనుక, లేదా సప్తమంలో అయినా వివాహం అవ్వడానికి కష్టం అవ్వడము, స్త్రీలకైతే కొంచెం ఎక్కువ జ్వరం రావడము, మరియు అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు ఇబ్బంది అవ్వడం, ఏదైనా వాహనం కొనుగోలు చేస్తూ ఉంటే పర్టికులర్గా శుక్రుడు 4లో కంబస్ట్ అయితే కనుక వాహనం కొనుగోలు చేసేటప్పుడు లేదా గృహం కొనుగోలు చేసేటప్పుడు చూసుకొని కొనుగోలు చేయాలి. వీలైనంత మట్టుకు వాళ్ళ పేరు మీద వాహనాలు గృహాలు లేకపోవడం మంచిది. ఉదాహరణకు చతుర్థంలో కేతు ఉన్న, చతుర్థ స్థానం పాడైనా, చతుర్థాధిపతి పాడైనా వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ పేరు మీద వాహనం కానీ గృహం కానీ తీసుకోకుండా ఉంటే వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. అంటే వాళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద వాళ్ళ పిల్లల పేర్ల మీద తీసుకోవాలి. అదేవిధంగా శని కనుక బాగా క్లోజ్ కంజంక్షన్స్లో కనుక వెళ్ళిపోయి ఇంకొక పాపగ్రహం కూడా యాడ్ అయితే తల్లిదండ్రులు అంటే తండ్రికి కొడుక్కి వచ్చేటువంటి ఇవి ఇబ్బందులు ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, అదొకటి. అదేవిధంగా ఇప్పుడు రాహుకేతువులకైతే అస్తంగత్వ దోషం ఉండదని చెప్పుకున్నాం. కాకపోతే రాహుకేతువుల దగ్గరికి ఎప్పుడైనా రవి ముఖ్యంగా రాహు దగ్గరికి వెళ్ళినా, లేదా చంద్రుడు రాహు దగ్గరికి వెళ్ళినా రవి చంద్రులు ఇద్దరు పాడవుతుంటారు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, రాహుకి రెమెడీ చేసుకుంటున్నారు. రాహుగ్రహానికంటే దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము, మినుములు దానంగా ఇవ్వడము, గారెలు నైవేద్యంగా పెట్టడము, బెల్లపు ఉండలు ఒక 4 ఉండలు గోవుకు తినిపించడం, ఇవి చేస్తూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా వారికి ఆ దోష పరిహారం అనేటువంటి జరుగుతుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ వాటి మీద సర్ప ప్రతిష్ఠ చేసిన, అంటే సర్పాలు అక్కడ ఉంటాయి ప్రతిష్ఠ చేసిన వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపి నీటిని వేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రేయ నమః.